ఎన్ని మాటలు చెప్పినా సరే నీ తల నరికేదే నేను ఉండేదే. దిక్కులేని దానా నయ్యా నేను దినోరాలను ప్రభుమయ్యా. దిక్కులేని దానా నయ్యా నన్ను దినోరాలను ప్రభుమయ్యా. కన్నా తండ్రి వాళ్ళే కరుణించుమో నన్ను, కన్నా తండ్రి వాళ్ళే కరుణించుమో నన్ను. దానయ్యా ఏం కూడా నడవా మరి నన్ను దినోరాలను ప్రభుమయ్యా. దేవా నాకు ఎవరు దిక్కులేరు, ఇక్కడ నువ్వే దిక్కైనావు కదా. కార్తికేయుడను నేను రాజులు మెచ్చిన వాడను, తాళారి కార్తికేయుడను నేను రాజులు మెచ్చిన వాడను. రాజు నమ్మి తోలే రమణి ఇప్పుడు, రాజు నమ్మి తోలే రమణి ఇప్పుడు, ధరణి ఎర్రం వెళ్ళే దామోని సాక్షిగా రాజులు మెచ్చిన వాడు జయ గాంధేశ్వర్ మహారాజ్కి స్వామి. ఓ తలారి నేను తలారి కార్తికేయుడను. నన్ను ఎన్నో రాజాల రాజులు నన్ను నమ్ముకొని ఉన్నారు. ఎప్పుడు చెప్పినా కానీ ఇటువంటి పని నేను తప్పలేదు. నువ్వు రాజుల నమ్మకం మీద వచ్చినా కాబట్టి నన్ను తప్పదంటవా? తప్పదు. నడువా నా చేత కాదు స్వామి, నడువా నా చేత కాదు కారండ పడవీలు కార్తీకేయ. నడువా నా చేత కాదు కారండ పడవీలు కార్తీకేయ. కళ్ళకు ముల్లిరిగి కడుపు పైన పులాయే స్వామి, కళ్ళకు ముల్లిరిగి కడుపు పైన పులాయే కార్తీకేయ. స్వామి నడువ ఈ అడవిలో, ఈ కారండ పడవిలో నా చేతగా అయితలేదు కదా, కాళ్ళకు ముళ్ళిరిగి చాలా నొప్పులు పెట్టినాయి కదా తండ్రి. తర్వాత రాజు కడుపులో నువ్వు జయ గాంధేశ్వర్ మహారాజ్కి. రాజు కడుపులో నువ్వు నయముగా పుట్టియో రూపవాతి, రాజు కడుపులో నీవు నయముగా పుట్టియో రూపవాతి. నువ్వు రాజు కడుపులో నువ్వు నయముగా పుట్టియో రూపవాతి. కారండ అడవిలో నడవగా నాయను రూపవాతి. జయ గాంధేశ్వర్ మహారాజ్కి. స్వామి నువ్వు రాజు కడుపులో పుట్టినా గాని ఈ కారండ అడవిలో నడవవలసిందేనమ్మా. నడు. ఎంత మెల్లగా వస్తున్నావు ఏంది? మెల్లగా బతలాడుకుంటా ఏదో అడవిలో అని గర్భితోటి ఉన్నవాని నేను సుతులాయించుకుంటా తీసుకుంటా ముచ్చట పెట్టుకుంటా తీసుకొస్తా. నువ్వు ఏందమ్మా నేను బతలాడు? నడు చది. రాళ్ళు దొక్కయు కాళ్ళు బొగ్గాలు పడిచేను స్వామి, రాళ్ళు దొక్కయు కాళ్ళు బొగ్గాలు పడిచేను కార్తీకేయ.
కాళ్ళు బొగ్గ ఓయ్యా. ఒడిసేను నీ రూపావతి నీ తోడా పుట్టిన చెల్లెలాననుకోవా ఏమన్నాడు ఎంత స్వామి నీ తోడా పుట్టిన చెల్లెలాననుకోవా కార్తీకేయ నీ తోడా పుట్టిన చెల్లెలాననుకోవా కార్తీకేయ స్వామి కార్తికేయ నీ యొక్క తోడబుట్టిన చెల్లెలు అనుకో కదా నిన్న ఎగురంగా పిల్లవారి నువ్వంటే ఏదో తప్పు చేసినావు కానీ ఒక కనక ఒక్క కొడుకు అంటే ఆ కొడుకు లేకుంటే నేను చేసింది ఏం లేదండ ముద్దు మాటలు చెప్తున్నావు అన్న నేను చేసింది ఏం లేదండ ముద్దే చెప్తున్నావు నీ ముచ్చటైతే ఎట్లాంటోడైనా కానీ మనసు మార కొడతట్టున్నావు తల్లి నువ్వు చూస్తున్నావు ముద్దుగున్నావు నీ శేషలేవు ఇట్లున్నాయి మళ్ళీ గిట నువ్వు బతిలాడు బాగానే ఉంది కానీ గుంజు కదా ఆ తోడు ముచ్చట పెట్టుకుంటా మురపం పెట్టుకుంటూ వస్తున్నావు నువ్వు కూడా అట్నే నీకు కూడా అడిగి పోయినాక ఇట్లా నరకవలసిందే తీసేయవలసిందే నిన్ను కూడా స్వామి గాంధేశ్వర మహారాజుకి అవునమ్మా నీ మాట నమ్మే విడవాలేను రూపవాతి అవునమ్మా నీ మాట నమ్మే విడవాలేను రూపవాతి చేరాని నేరంబు నువ్వు చేసినావు రూపవాది చేరాని నేరంబు నువ్వు చేసినావు రూపవాది గాంధేశ్వర మహారాజుకి ఓ రూపవతి నువ్వు చేరాని నేరంబు చేసి ముచ్చడంతా కథలంతా ముస్కంట మస్కంట లాయలు కూడా లబారమంట ఇట్లాంటి మచ్చట్లు చెప్తున్నావు కానీ నీ మాటలు ఏం నమ్మ ఎక్కడ కూడా నమ్మ కారంట అడవికి తీసుకుపోవాల్సిందే నిన్ను కాస 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 నరకవలసిందే పా నా మాట బాగానే ఉంది ముచ్చట తీసుకురా పడుకోవాలి స్వామి నీ కళకు వ్రక్కేదా దేవా నీ కళకు వ్రక్కేదా కలైనా స్వామి కళకు వ్రక్కేదా కలైనా దయజూడు కార్తీకేయ కళకు వ్రక్కేదా కనైనా దయజూడు అరే వద్దు పామా కార్తీకేయ నేపాల్ బాయి కూడా పురమందు నేపాల్ బాయి కూడా పురమందు వెలసిన కార్తీకేయ స్వామి నీ కళైన మొక్తాను ఇంకా కొంచెం దయచూడు మా దయలేదు నీ తర్వాత నన్ను జై గాంధేశ్వర మహారాజుకి జై ఈ అడవి లోపాల ఎక్కడ పోయేదవు రూపవాతి ఈ అడవి లోపాల ఎక్కడ పోయేవు రూపవాతి ఈ అడవి లోపాల ఎక్కడ పోయేదవు రూపవాతి నువ్వు నిండు గర్భవతివి ఖండించలేనమ్మా రూపవాతి నిండు గర్భవతివి ఖండించలేనమ్మా రూపవాతి గాంధేశ్వర మహారాజుకి ఓ రూపవతి
గర్భవతి స్వామి ఈ నట్టడవి లోపల ఈ కారంట అడవులల్లా పులులు సింహాలు ఉన్న జాగల నుంచి నేను వదిలిపెట్టినా గానీ నువ్వు ఎక్కడ పోయేదవు స్వామి నా మీద ప్రేమ ఉంటే నేను ఎక్కడైనా పోయి బతాను కదా నువ్వు ఇచ్చిపెడితే ఇక్కడ ఎందుకు ఎట్లానే వదిలిపెడతా నీ బిడ్డను చంపినా నిన్ను చంపినా 2 బస్తాలు ఇస్తానట రాజు ఈ నిన్ను వదిలిపెడుతున్నా ఊకుందునా నాకే అర్థమైతలేదు కన్నా తండ్రి ఓలే కనిపించే నావయ్యా కార్తీకేయా కన్నా తండ్రి వాళ్ళే కనిపించే నావయ్యా కార్తీకేయా మణియారాముల పేరు మరి నీకు ఇచ్చేదా దేవమణియారాముల పేరు మరి నీకు ఇచ్చేదా కార్తీకేయా మణియారాముల పేరు మరి నీకు ఇచ్చేదా కార్తీకేయా మణియారాముల పేరు మరి నీకు ఇచ్చేదా కార్తీకేయా స్వామి నీకేమన్నా దయ ఉండి వదిలిపెట్టిపోతే ఇక్కడ నా యొక్క మెడలో ఉన్న మణియారంలో నీకు ఇస్తాను కదా ఆటులనా జయ గాంధేశ్వర మహారాజుకి వేరే పట్ట నంబు మరి నువ్వు ఓవమ్మ రూపవాతి వేరే పట్ట నంబు మరి నువ్వు ఓవమ్మ రూపవాతి వేరే పట్ట నంబు మరి నేవమ్మ రూపవాతి ధరణి పాల్వై కూడా దాముని సాక్షిగా రూపవాతి ధరణి పాల్వై కూడా దాముని సాక్షిగా రూపవాతి ధరణి పాల్వై కూడా దాముని సాక్షిగా రూపవాతి జయ గాంధేశ్వర మహారాజుకి నువ్వు ముందే నిండు గర్భవతి తోటి ఉన్నావు నీ నగలొద్దు గిగలొద్దు ఇక మా రాజుకు పులులో గిలులో తిన్నా అని చెప్పుకుంటా నా జీవితంలో ఇదే ఫస్ట్ టైం గర్భవతి అని వదిలేస్తున్నా నీ బాధలు గీదలు చూస్తుంటే ఇంతవరకు నిన్ను ఎల్లవేళగా తలుచుకుంటాను కదా నేను ఎప్పుడైనా నువ్వు మాత్రం ఈ రాజ్యం నౌపియకు వేరే రాజ్యం సముద్రాలు దాటిపో నువ్వు ఎక్కడ ఒప్పించినా గానీ రాజవర్య నన్ను తలకాయ నరుకుతాడు తల్లి నీకు ఏ మాట చెప్తున్నా నీకు ఏ మాట రాకుండా నేను బతాను కదా ఇక మంచిది స్వామి ధన్యులు ధన్యం జగదాంబ నన్నేలాలేవా దేవ జగముల సంహరించాలేవా జగదాంబ నన్నేలాలేవా ఈ జగముల సంహరించాలేవా జగదాంబ నన్నేలాలేవా భగవతిని సాటి భాను చంద్రులు లేరు భగవతిని సాటి భాను చంద్రులు రారు భగవతిని సాటి భాను చంద్రులు లేరు భగవతిని సాటి భాను చంద్రులు లేరు నీ సాటి దైవము లేదు ఎంతగానే జగదాంబ నన్నేలాలేవా ఈ జగములో సవరించాలేవా ఆసురముగా నన్ను ఏలో నీకు దోసులగిన నీకు నేడు మగోగా నన్ను వసంబు తొలగించు దోసులకి నీకు వసంబు తొలగించు దోసులకి నీకు చూపు పబుండావే నిన్నే నమ్మితి నమ్మ జగదాంబ ఈ జగమాలి సవరించాలేవా అమ్మ జగ
జగముల సంవరించాలేవా నన్నేలాలేవా ఈ జగముల సవరించాలేవా రేపు మా పూలేక పాపాల నడుమాను రేపు మా పూలేక పాపాల నడుమాను ఆపరం జ్యోతివి మాపై దయా చూడు జగదమ్మ త్రిమూర్తుల మాతావమ్మా నీవు దయ చూడు మేమాయమ్మా త్రిమూర్తుల మాతావమ్మా నన్ను దయచూడు మేమాయమ్మా సామాన్యమనరాదు సకల లోకంబుల సామాన్యమనరాదు సకల లోకంబుల నిర్మల మాయేను జగతిలో నన్నిక జగదమ్మ లోకమాతవు తల్లి గౌరీ నన్ను జోకా తోడుతాండేలు కోరే లోకమాతవ తల్లి గౌరీ నన్ను జోకూడదా నీలే గౌరీ మా లోకమాతవు మా తల్లి నన్ను జోకాతో నేలుకోమోరే లోకమాతవ మా తల్లి అమ్మ సకల లోకంబులని మహిమలే తల్లి సకల లోకంబులని మహిమలే తల్లి శోక తోడుత నన్ను నేలుకము ఇంకా దండే పల్వై కూడా మందు గండి మైసమ్మ అయ్యున్న విందు ధరణి పల్వై కూడా ధరణి పల్వై కూడా మందు గండే మైసమ్మ అయ్యున్న విందు పల్వై కూడా గండే మైసమ్మై నీవు ఉండు జగదాంబ నన్నెలా లేవా అమ్మ జగముల సంవరించాలేవా జగదాంబ నన్నెలా లేవా ఈ జగముల సవరించాలేవా అమ్మా నేను ఏ పాపము తెలియను ఏ పాపము తెలియదా అని నువ్వన్నా దయ చూడు తల్లివి శ్రీ గాంధీ మహారాజుకి అడవిదారు అయితే ఏ పట్టణంకి వెళ్తున్నదో తెలియక అయోమయంలో పడి ఉన్నది బతికి భోగము సౌందర్యవల్లి నన్నందూరు చెలియలారా భోగము సౌందర్యవల్లి నన్ను చెలియలారా భోగము సౌందర్యవల్లి నన్నందూరు చెలియలారా ఆటలు పాటలు నదివేగా నాడేదా చెలియలారా ఆటలు పాటలు నదివేగా నాడేదా చెలియలారా ఆటలు పాటలు నదివేగా నాడేదా చెలియలారా కన్నుల కాటుగా రమ్మొప్పుగా దిద్దేదా చెలియలారా ఎలయాలి ఏదాని ఎదురు చూదురు నన్ను చెలియలారా
నన్ను చెయ్యాలా ఎలయాలి ఏదాని ఎదురు చూదురు నన్ను చెలియలారా ఎలయాలి ఏదాని ఎదురు చూసేదారు చెయ్యాలా మణియారాము పేరు మెడలో నా దాచిన చెలియలారా మణిహారముల పేరు మెడలో నా దాచిన చెయ్యాలా మణియారాము పేరు మెడలో నా దాచిది చెలియలారా మణిహారముల పేరు మెడలో నా దాచిన చెయ్యాలా ధరణి పాల్వాయి కూడా దిగేజో వెళ్తీరా చెలియలారా ధరణిలో పాల్గొనే గుణమున వెలసిన చెయ్యాలా ధరణి పాల్వాయి కూడా ప్రభులో వెలతీరా చెలియలారా ధరణి పాల్గొనే గుణమున వెలసిన చెయ్యాలా ఉమావతికి పైకి పెట్టేది మీరు ఎక్కడి నుంచి చేస్తున్నారు మేము భోగవారం మమ్మల్ని గోదావారు అందరూ ఈ కోరి భోగవారు అంటారు అందుకే వనిత తెరా వెడలు వచ్చేనమ్మా వనిత తెరా వెడలు వచ్చేదనమ్మా నా వార్త నీకు బడిగా వినావించులోయమ్మా వనిత తెరా వెడలు వచ్చేదనమ్మా నా వార్త నీకు బడిగా వినావించులోయమ్మా మల్లెవనముల చెల్లిదండ్రులు మల్లెవనముల చెల్లిదండ్రులు భూము తీరగా కొప్పు చుట్టూ నీకు వడిగా వినావించులోయమ్మా వేషాకుల బంబు మాధోయమ్మా వేషాకుల బంబు మాధోయమ్మా గోదావరము తీగా గాజులు పెట్టి తినమ్మా రాజుల సభలో నాట్యము చేసడి రాజుల సభలో నాట్యము చేసడి వెలిదిర వినవే కోపు చుట్టగా వనిత తెరా వెడలు వచ్చేదనమ్మా నా వార్త నీకు వడిగా వినవిందులోయమ్మా మహారాజ్ ఓ సౌందర్యవలి నీ బిడ్డ అయిన చిత్రలేఖ నిన్న మరణించినదని మాకు వార్త ఉంది అది నిజమేనా తల్లి నిజమేనమ్మా సౌందర్య పరమేశ్వర ఏం చేయలేదు రాధేశ మహారాజ్కి ఓ పరమేశ్వర నేనేమి చేతును నా బిడ్డని చిత్రలేఖను విడిచి ఎటులో జీవిద్దును ఈ వసతులో నా అలా సౌందర్య అని అట్లా సౌందర్యవల్లి తన బిడ్డని చిత్రలేఖను కష్టంగా పెట్టి కూర్చుంది అక్కడ అందులో రూపవతి ఆ మంటలో పడేదాన్ని వచ్చింది కాష్టంలో ఆ దైవమా ఏమి చేయదు ఇక్కడ ఎవరో కాష్టం పెట్టి అక్కడ కాష్టం మంట మస్తున్నది నేను కూడా ఆ యొక్క కాష్టంలో పడి చనిపోదు కనుక ఆ దైవమా ఎవరు బాల ఎవరు రాధేశ మహారాజ్కి ఎవరమ్మా వారు అమ్మా నా పేరు రూపవతి అని అంటారు. నేను ఈ యొక్క కాష్టం ఇక్కడ కాలుతుంది కాబట్టి నేను ఆ కాష్టంలో పడి సర్దాను అనుకుంటున్నాను. నాకు చాలా బాధలు ఉన్నాయి తల్లి. సరే అమ్మా గాంధేశ మహారాజ్ కి సౌందర్యవతి అయ్యా ఈ రూపవతిని తలారి నరకడాన్ని
అడవికి తీసుకుపోయి అడవిలో వదిలిపెట్టిపోయాడు. అవును. ఆ అడవిలో తిరుక్కుంటా నీ వద్దకు వచ్చాడు. ఇక్కడ కాష్టం కాలుతుంటే నాకు ఎందుకు ఈ బతుకు, ఇంకా బతుకు నాకు ఎందుకు అని చెప్పి ఆ కాష్టంలో పడి చావడానికి ఇక్కడ ఏం చేసింది కనుక ఆమెను ఏం చేస్తున్నావు ఆమె ఆడుకో. గాంధేశ మహారాజ్ కి అదురుపావతికి చోరులు ఎవరైనా తరుముకు వచ్చారా చిన్ని బాల చోరులు ఎవరైనా తరుముకు వచ్చారా చిన్ని బాల లేక కారండ పడవీలో ఆగామే వస్తీవా చిన్ని బాల లేక కారండ పడవీలో ఆగామే వస్తీవా చిన్ని బాల మహారాజ్ కి అమ్మా నువ్వు ఎవరు బిడ్డవు, ఎవరు మీ తల్లిదండ్రులు, అసలు ఎందుకు వచ్చినావు అమ్మా? నన్ను చోరులైనా దొంగలైనా ఎవరైనా ఏమానే నీ తోటి వేగి రమ్మున అమ్మా, ఏమానే నీ తోటి చెప్పను రాడాదు అమ్మా వేగా ఏమానే నీ తోడ చెప్పను రాడాదు అమ్మా వేగా నాతోటి పని ఏమి మంటాలో వడియేదా అమ్మా, నాతోటి పని ఏమి మంటాలో వడియేదా అమ్మా వేగా నాతోటి పని అమ్మా అమ్మా నా తోటి నీకు పని ఏమి, నేను ఒక మంటలు పడి చేస్తాను కదా ఇక్కడ. నువ్వు ఊపుకున్న మండ సరిపోతే ఎవరు వనిత ఎవరో నేను అడుగుతున్నానమ్మా. గాంధేశ మహారాజ్ కి ఏ రాజు బిడ్డావు ఎవరు మీ తల్లిదండ్రి చిన్ని బాల ఏ రాజు బిడ్డావు ఎవరు మీ తల్లిదండ్రి చిన్ని బాల ఏ రాజు బిడ్డావు ఎవరు మీ తల్లిదండ్రి చిన్ని బాల రాజుల బిడ్డవాలే రమణిలో ఉన్నావు చిన్ని బాల రాజుల బిడ్డవాలే రమణిలో ఉన్నావు చిన్ని బాల గాంధేశ మహారాజ్ కి అమ్మా నువ్వు ఈ వలకం చూస్తుంటే రాజుల బిడ్డ వల్లే ఉన్నావమ్మా. ఏ రాజు బిడ్డవని అంటున్నావు అన్నాను? అవునమ్మా. నా కష్టమును నీతో చెప్పగాలేనమ్మా అమ్మా వేగా అమ్మా, నా కష్టమును నీతో చెప్పగాలేనమ్మా అమ్మా వేగా దీనోరాల నయ్యి దేవునే నమ్మితి అమ్మా, దీనోరాల నయ్యి దేవునే నమ్మితి అమ్మా వేగా నేను దినోరాల నయ్యి దేవునే నమ్మితి అమ్మా వేగా గాంధీ మహారాజుకి అమ్మా నా కష్టం నీతో ఏమని చెప్పుకుందు, నేను ఇక్కడ మొండి బతుకు బతున్నాను కదా. గాంధేశ మహారాజ్ కి నా పుత్రి కనుకోని నయముగా విన్నపించు చిన్ని బాల నా పుత్రి అనుకోని నయముగా వినిపించు చిన్ని బాల నా పుత్రి కష్టంబు నయముతో విన్నపించు చిన్ని బాల నా పుత్రి కష్టము నయముతో
చిన్ని బాలా. నా పుత్రి కనుకోను నయముగా నిన్ను బ్రోదు చిన్ని బాలా. నా పుత్రి కనుకోని నయముగా నిన్ను బ్రోదు చిన్ని బాలా. నా పుత్రి కనుకోను నయముగా నిన్ను బ్రోదు చిన్ని బాలా. రాజేష్ మహారాజ్కి అమ్మా అమ్మా నీ పుత్రి అని కానీ నన్ను దాస్తాంటున్నావు మంచిగానే ఉంది. సాత్తావా ఇంకా నువ్వేమైనా బాధలు పెడతావా తీసుకుపోయి? ఏం బాగా పెట్టాము నా బిడ్డగానే చదువుకుంటా నేను. అమ్మా ఆమె భోగం సాని నిన్ను తీసుకుపోయి అదే భయం ఉంది. నువ్వు నమ్మకు. వాళ్ళ దందా ఇప్పటికే నష్టపోయి వచ్చినావు, కష్టపడి వచ్చినావు, మొత్తం అడివంతా తిరిగి వచ్చినావు. ఆడవాళ్ళని నమ్మితే మంచిది కాదు. వాళ్ళ దందలో వేరుంటాయి. వాళ్ళ మరి నన్ను తీసుకుపోయి అండేసి ఎన్ని బాధలు పెడతావు? ఏం బాగా పెట్టనమ్మా. ధరణే పాల్వాయి కూడా పురముల వెలసిన అమ్మావేగా. అమ్మ ధరణే పాల్వాయి కూడా పురముల వెలసిన అమ్మావేగా. కరుణాతో శ్రీ అంజనేయలను ప్రభు అమ్మావేగా. కరుణాతో తల్లి అమ్మా నన్ను తీసుకుపోయి మంచిగా ప్రేమగా దాస్తావా నా బాధలు పెడతావా? ప్రేమనే చేస్తాను మా భార్య ఎందుకు పెడతా? ప్రేమనే నా చేస్తావా? బిడ్డలాగానే నేను తీసుకుంటా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ మరియు కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.